సీతమ్మ సీతమ్మ. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే టాక్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గా మా చెల్లికి పెళ్లి సంబంధం సెట్ అయిందని చెప్పాను కదా. ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. రీసెంట్గా పసుపు పెట్టుకున్నాము. సో నా వీడియోస్ ముందు నుంచి చూసిన వాళ్ళకైతే ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో మేము ఆ రోజు పసుపు ఎలా పెట్టుకున్నాము, మేము ఎలా రెడీ అయ్యాము, మేము ఏ శారీస్ తీసుకున్నాము, ఆల్రెడీ నేను శారీస్ తీసుకున్న బ్లాగ్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మేము పసుపు పెట్టుకోవడానికి అంటే జనరల్గా పసుపు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా పెట్టుకుంటారు. అంటే కొందరు దంచుకుంటారు కదా, మాకు దంచుకోవడానికి లేదనమాట. సో అందుకని మేము పసుపు పెట్టుకుంటున్నాం అనమాట. మేము ఇంటి దగ్గర నుంచి ఇంక రెడీ అయిపోయాము. నేను మా చెల్లి రెడీ అయిపోయి ఇంకా మాకు పెద్దిళ్ళు అని ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిళ్ళు అనమాట. మేము ఇలా ఏమైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచే చేసుకుంటాం అనమాట. సో అదే మాకు ఆనవాయితీ అనమాట. అంటే ఇప్పుడు కూతుర్లు పుట్టినా కొడుకులు పుట్టినా ఎవరైనా సరే ఇక్కడి నుంచే చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే పెళ్ళిలో ఫస్ట్ కార్యక్రమం పసుపు పెట్టుకోవడమే కాబట్టి ఇక్కడ పెద్దింటికైతే వచ్చాము. సో ఇక్కడ ఎలా అంటే పసుపు పెట్టుకోవడము, పసుపు మేము డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టేయకూడదు, మేము వేరే వాళ్ళకి ఇస్తాము. అంటే షాప్స్ ఉంటాయి కదా, లైక్ కోంటి వాళ్ళు అంటారు. సో వాళ్ళకి ఇస్తామన్నమాట. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి తెచ్చుకోవడమే మాకు ఇక్కడ కల్చర్. సో అందుకని ఫస్ట్ మేము వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారన్నమాట. ఇంతమంది ముత్తైదులు అని ఉంటారు. సో వాళ్ళు వెళ్ళి పసుపు తీసుకొని వచ్చి దేవుడింట్లో పెడతారన్నమాట. వాళ్ళొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత పెళ్లి కూతురుని కూడా తీసుకువెళ్తారు లోపలికి. అంటే తాంబూలాలు అవన్నీ ఇప్పిస్తారు కదా. సో ఫస్ట్ అయితే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ జరగాల్సినవన్నీ చేసిన తర్వాత ఇలా మా చెల్లి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి తాంబూలాలు కూడా ఇప్పిస్తున్నారన్నమాట. యాక్చువల్గా ఇలా పసుపు పెట్టుకునేటప్పుడు ఇంకా ప్రదానం చేసేటప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు ఖచ్చితంగా. అంటే జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, అట్టుపళ్ళు, ఆకు వక్క ఇవన్నీ ఇస్తారన్నమాట. సో నేను ఆ వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అస్సలు కుదరలేదు, అందువల్ల చేయలేకపోయాను. ఇంకా ప్రదానం చేస్తారు కదా, అప్పుడు ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్స్, అప్పుడు ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎలాగైనా ట్రై చేస్తాను చేయడానికి. సో ఇంకా నాకు వీలు కుదిరినంత వరకు నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అంటే మనకి మెమరీగా ఉండాలి కదా. సో అందుకని ఇలా క్యాప్చర్ చేసుకున్నాను అన్నమాట. సో మా సిస్టర్కి అయితే ఇక్కడ ఒక్కొక్కరికి తాంబూలాలు ఇప్పించి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. నేను ఆషాఢంకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచే తీసుకువెళ్ళారు. సో నాకు ఆ వీడియో తీయడానికి అవ్వలేదు. సో మీరు ఆ వీడియో అంటే నాకు వీలు కుదిరి ఆ వీడియో నేను తీసినట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరు చాలామందికి తెలిసే ఉంటుంది, అందరికీ ఇలా దేవుడిలు అవన్నీ ఉంటాయి. పెళ్ళి అనుకునేటప్పుడు మనకి ముందు ఎన్ని రోజులున్నా సరే టైం అయిపోతుంది అనుకుంటూనే ఉంటాము. ఇంకా ఆ టైం వచ్చేసరికి ఏదో ఒకటి ఖచ్చితంగా మర్చిపోతూనే ఉంటాము. ఇలాంటివన్నీ కామనే. సో మేము కూడా ఇంకా టైం ఉందిలే అని చెప్పి ఫోటోగ్రాఫర్ని కూడా మేము అరేంజ్ చేసుకోలేదు. ఇంకా అప్పటికప్పుడు మా అన్నయ్యని సెట్ చేసామన్నమాట ఫోటోగ్రాఫర్ కింద. ఇంకా చిన్న ఈవెంటే కదా అని చెప్పి మేము పెద్దగా పర్లేదులే అన్నట్టు లైట్ తీసుకున్నాం అనమాట. మీరు వెనకాతల అబ్జర్వ్ చేసినట్లయితే బాక్సెస్ కనపడినాయి కదా, ఆ బాక్సెసే మేము తీసుకున్నాము ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కింద. ఆ బాక్సెస్లోని మనకి అంటే జనరల్గా అందరికీ ఇచ్చేది జాకెట్ ముక్క అనేది మ్యాండేటరీ. ఎందుకంటే అందరూ కూడా లేడీసే వస్తారు, ముత్తైదులు వస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జాకెట్ ముక్క అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మనం జాకెట్ ముక్క బదులు ఇంకేమి ఇచ్చినా సరే అది సెకండరీ అనమాట. ఫస్ట్ మ్యాండేటరీగా జాకెట్ ముక్క ఇస్తారు. జాకెట్ ముక్క, ఆకు వక్క ఆల్రెడీ చెప్పాను కదా, అవి ఇస్తారన్నమాట. అక్కడ అయిపోయిన తర్వాత మేము ఇలా కొన్ని ఫొటోస్ ఇంకా యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తాను కదా, దానికి కొన్ని క్లిప్స్ తీసుకుంటున్నాను. వీళ్ళందరూ మా కజిన్స్ అనమాట. మేము తీసుకున్న తర్వాత ఇక్కడ మా డాడీ మమ్మీ వెళ్తున్నారు మా చెల్లితో పాటు. ఇలా ఫొటోస్ ఇంకా మా చెల్లిని బ్లెస్ చేయాలి కదా, సో అందుకని వెళ్తున్నారు. సో మనకి తీసుకున్న తర్వాత మనమే కదా నెక్స్ట్ నేను శ్రావ్య వెళ్ళాలి. ఇంట్లో ఏ శుభకార్యమైనా ఒక హ్యాపీనెస్ ఉంటుందేమో కానీ పెళ్ళి అనేసరికి అది ఒకవైపు టెన్షన్ ఉంటుంది, ఒకవైపు హ్యాపీనెస్ ఉంటుంది, ఒకవైపు ఎలా అవుతుంది ఏంటి అసలు మనం అందరికీ చెప్తున్నామా, ఎవరిని మర్చిపోతుంది, ఇవన్నీ ఉంటాయి పెళ్ళిలోనే. మాకైతే ఈ పసుపు పెట్టుకునేటప్పుడు అంటే ఎక్కువ మంది కాదు కదా అని చెప్పి మేము చాలా కొద్ది మందికే చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు పసుపు కొమ్మలు దంచి కొంచెం హడావిడిగా చేసుకున్నారనుకోండి అందరికీ చెప్పుకుంటారు కదా. సో మేము అలాగా జస్ట్ పెట్టుకోవడమే కదా, అందుకని ఎవరికి చెప్పుకోలేదు. కానీ మనం ఇలా అంటే అందరూ మన చుట్టాలే కదా, ఒక ఊరు ఉండేసరికి అందరూ చుట్టాలే ఉంటారు. సో ఇది మాకు కొంచెం
ప్రాబ్లమ్ అయింది. సో, నెక్స్ట్ టైమ్ ఇంకా ప్రధానం అవి వాటికి మాత్రం మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. సో, ఇంకా మా చెల్లి మా అమ్మ, నాన్నలతో బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంది. దాని తర్వాత ఇంకా మా నాయనమ్మ కూడా బ్లెస్ చేశారు. ఈవిడే వీడియోలో కనిపిస్తున్నారు కదా! ఈవిడే మా నాన్నమ్మ అనమాట. పెళ్లి కాదు గానీ మాకు టెన్షన్ అయితే ఎక్కువ శారీస్ మీదే ఉంది. ఈ చీరలు సంగతి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా! చీరలంటే వర్కులు చేయించుకోవాలి. వర్కులు వీటిలకి ఎక్కువ డబ్బులయిపోతాయి మనకి. చీర ఒక 2000 పెట్టి కొన్నా కనీసం ఒక 1500, 1800 అయిపోతుంది ఒక వర్క్‌కి. అంత ఎక్కువ కాస్ట్‌లో ఉన్నాయన్నమాట. సో, మోస్ట్‌లీ ప్రిఫర్ చేయండి ప్లెయిన్ బ్లౌజెసే బెస్ట్ నాకు తెలిసినంత వరకు. కానీ ఇలాంటి పెళ్లి హంగామాలున్నప్పుడు కొంచెం మనం చిన్న చిన్న వర్కులు చేయించుకుంటే కొంచెమైనా బెటర్‌గా కనిపిస్తాము. తర్వాత నవ్యని ఇక్కడ కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన తర్వాత అటుపక్క చూసారా యోగిత, ఇంకో పక్క చాందిని వాళ్ళిద్దరు మ్యాచింగ్ వేసుకున్నారని చెప్పి కొన్ని చిన్న చిన్న తెలిసిందే కదా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారో అలా చేస్తున్నారన్నమాట. ఇక్కడ మా చెల్లికి నేను బ్లెస్ చేస్తున్నాను. మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీ సక్సెస్‌ఫుల్ మ్యారీడ్ లైఫ్‌ని రన్ చేయాలని చెప్పి. లోపల ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా అందరికీ, లైక్ తాంబూలాలు అవన్నీ కూడా. సో, మేము ఇలా బాక్స్‌లోనే తాంబూలం, ఆకు వక్క అన్నీ పెట్టేసి ఇలా బయటకి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ మర్చిపోకుండా ఇవ్వాలి కదా! మళ్ళీ ఇవ్వకుండా వెళ్ళిపోతారు అంటే వాళ్ళు మిస్ అవుతారని చెప్పి ముందుగానే తీసుకొచ్చి బయట పెట్టుకున్నాము. శ్రావ్య చూసారా ఎంత కష్టపడిపోతుందో అసలు. అది ఆ ప్లేట్ కూడా మొయ్యలేకపోయింది ఆ రోజు. సో, నేను ఒక్కొక్కటి తీసి కుర్చీలో పెడుతున్నానన్నమాట. మళ్ళీ వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా తీసి ఇవ్వడానికి. సో, ఇక్కడ మా పిన్ని, మా చెల్లి ఇద్దరు కలిసి ఫొటోస్ తీసుకుంటున్నారు. పక్కన మా పెద్దమ్మ ప్లేట్‌లో అక్షింతలు పట్టుకొని ఉంది. ఇంకా నేను అయితే నవ్య పెళ్ళికి ఒక మంచి శారీ తీసుకున్నాను. సో, మీరు నా నెక్స్ట్ వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడాలి. అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఏ శారీ తీసుకున్నానో, నాకు వర్క్‌కి ఎంత అయింది, అసలు ఏ వర్క్ చేయించుకున్నాను, ఏ కలరు, ఏంటి. ఆ శారీ అయితే చాలా ఎక్కువ ప్రైస్ మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అంత ప్రైస్‌లో తీసుకున్నానన్నమాట. అంటే అది నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ టైప్ అనమాట. సో, మీకు అది నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. ఇంకా ప్రధానంకి ఇంకొక శారీ తీసుకున్నాను. సింపుల్‌గానే వర్క్ చేయించుకుంటానన్నమాట. అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. నేను ఒక్కొక్కటి వీడియోస్, వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. షార్ట్స్‌లో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా చూస్తే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. శారీస్‌లో కొంచెం డౌట్స్ ఉంటాయి కదా చాలా వరకు. సో, అలాంటి వాళ్ళకైతే బెటర్ టు నో అనేది నా ఫీలింగ్ అనమాట. సో, ఇంకా అందరూ ఇలా తాంబూలాలు తీసుకొని అక్షింతలు వేసుకున్న తర్వాత మేము ఎవరైతే ఉన్నామో మా కిడ్స్ అందరికీ కూడా అప్పటికే టైం ఎంత అవుతుంది, అరౌండ్ నవ్యకి ముహూర్తం ఎప్పటి నుంచి అంటే 7:30 టు ఐ థింక్ 10:30 వరకు అనమాట. సో, ఆ ముహూర్తం టైంలోని మేము అందరికీ చెప్పడానికి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పిన టైం వచ్చేసి 8:30 అనమాట. అంటే చెప్పినా సరే కొందరు ఫాస్ట్‌గా వస్తారు, కొందరు లేట్‌గా వస్తారు కదా! అలా అటు ఇటు కాకుండా ముహూర్తం టైం మించకుండా ముందుగానే పిలిచామనమాట. 8:30కి పిలుచుకున్నాము. సో, అందరూ కూడా అరౌండ్ 8:30 ఆ టైంకి వచ్చేసారు. సో, ఈవెంట్ అనేది స్టార్ట్ చేసేసాము ఇంకా. దాని తర్వాత మాకైతే కరెక్ట్‌గానే అయ్యింది. ముహూర్తం అయితే లేట్ అవ్వలేదు. ఇక్కడ ఇంకా మేము కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము. పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నామనమాట. తర్వాత శ్రావ్య ఇక్కడ కెమెరా ఇక్కడ పెడుతుంది, అడ్జస్ట్ చేస్తుంది ఇంకా. సో, ఫైనల్లీ పసుపు పెట్టుకునే కార్యక్రమం అయితే అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. సో, ఇంకా నెక్స్ట్ వచ్చే ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అవి కూడా మంచిగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి. ఇక్కడ మా చెల్లిలిద్దరికీ కూడా చిన్న వీడియో తీశానన్నమాట. వీళ్ళు కూడా మరి కవర్ అవ్వాలి కదా వీడియోలోని. నవ్యకి ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ అనమాట యోగిత. తను నవ్యకి అక్కే అనమాట. సో, తను కూడా బ్లెస్సింగ్స్ ఇస్తుంది నవ్యకి. సో, ఇంక అయిపోయిన తర్వాత మావయ్య కూడా బ్లెస్ చేశారు నవ్యని. సో, ఇలా అయితే ఈవెంట్ అయితే అయిపోయింది. ఇక లాస్ట్‌లో కొన్ని పిక్స్ వేస్తాను చూడండి. ఇక్కడ మా పిన్ని, మా అమ్మ వాళ్ళనమాట. ఇక్కడ మా మావయ్య అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట. ఇంకా మా నానమ్మ, నేను, ఇంకా లాస్ట్‌లో నవ్య హారతి ఇచ్చిన ఫోటో అనమాట ఇది. ఓకే. థ్యాంక్ యూ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.